మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి కదా అన్న. మేజర్ గ్రామ పంచాయతీ అనుకోరి ఒక 5,000 ఓట్లు ఉంటాయి. మినిమం 4,500 5,000 ఓట్లు. నాకు తెలిసి దగ్గర దగ్గర 50 లక్షల దాకైనా ఖర్చు పెట్టి ఉంటారు. 50 60. ఏ సోర్స్ తోటన్నా మీరు అంతంత ఖర్చు పెట్టి ఓట్లు వేయించుకున్నారు? ఓటర్ల కంటే అలవాటు అయిపోయింది. చదువుకున్నోడు బీటెక్లు ఎంటెక్లు ఎంబీబీఎస్లు చేసినోడు కూడా ఓటుకి ఇంత పైసా తీసుకుంటుండు, బిర్యానీ తీసుకుంటుండు, మంది తీసుకుంటుండు, వాడు ఓటేస్తుండు. 2,000 ఇచ్చి ఒక కాస్ట్లీ బాటిల్ ఇచ్చి ఇంత మటన్ బిర్యానీ పెట్టిరనుకో వానికి ఓటు పడిపోతుంది. కానీ నాకు అర్థం కాక అడుగుతున్నా, అంత సోర్స్ మీకు ఎక్కడి నుంచి వస్తుందన్నా? పోనీ ఫండ్స్ వస్తాయా అంటే అంతంత ఫండ్స్ ఎవ్వరు ఇయ్యరు సర్పంచ్ ఎలక్షన్స్కి. పోనీ మీకేమన్నా అయిపోయినాక అంతంత లాభం వచ్చే వర్కులు దొరుకుతాయా అంటే దొరికాయి. మీకు వచ్చే జీతం 5,000 6,000 మళ్ళీ మీకు ఫ్యామిలీ నడవాలి, పిల్లల ఖర్చులు ఉంటాయి, మళ్ళీ గణపతి మండపాలని దసరాల మామూలని ఇవన్నీ ఉంటాయి. ఏ సోర్స్ ద్వారా అన్న అంతంత ఖర్చు పెట్టి సర్పంచ్ ఎలక్షన్స్ అయ్యి పోటీ పడ్డారు? అంటే అవతలోని మీద ఖచ్చితంగా గెలవాలనా లేకుంటే సేవ చేయాలన్నా? సేవ చేసేటోడికి అంతంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నా నేనైతే. నిజం చెప్తున్నా. ఏ సోర్స్ ద్వారా వస్తుందన్నా? తక్కువ నాన్న 50-60 లక్షలు అంటే మీరు నెలకు మినిమం 3 లక్షల ఇన్కమ్ అన్న ఉండాలి. 3 లక్షల చీటింగ్ ఫ్రాడ్ చేస్తారా ఇప్పుడు మీరు? అది ఎట్లా వస్తుందన్నా? నాకైతే బిల్కుల్ అర్థమవుతలేదు. ఓటర్లు కూడా అర్థమవుతలేరు. ఎవడిచ్చిండా, మటన్ ఇచ్చిండా, మంది ఇచ్చిండా, పైసలు ఇచ్చిండా. 2,000 ఇచ్చినోనికి ఓటు పడుతుంది, 1,000 రూపాయలు ఇచ్చినోనికి పడదు. తీసుకుని అందరి దగ్గర బరాబర్ తీసుకుంటారు. మళ్ళీ నిజంగా ఓటర్లు కూడా భలే తయారయ్యారన్న. నిజం చెప్తున్నా అన్నలు. మీకు ఎక్కడి నుంచి ఎట్లా ఆ పైసలు అప్పెట్లా తెరుపుకుంటారు నాకు అర్థం. ఉన్నోడంటే సరే భూమో ఏదో అమ్ముతాడు, ఆడు పెట్టుకుంటాడు, వాడు మినిమం మధ్య తరగతోడు కూడా అన్నన్ని పైసలు ఖర్చు పెట్టి గెలిచిరన్న మీరు. మీకే హ్యాట్సప్ చెప్పుకోవాలి. మీరు ఎట్లా తెరుపుకుంటారో అన్న అప్పులు. మినిమం 3-4 లక్షలే ప్రాఫిట్ రావాలి మీరు అప్పులన్నీ తెచ్చుకోవాలంటే. అయినా పైసా తీసుకుంటాడు కూడా బుద్ధి ఉండాలి. రేపు నీకు ఏదైనా వర్క్ ఉంటే వాడు ఫోన్ ఎత్తుతాడా? చేసి చూడురి. మీరు చేస్తే ఫోన్ ఎత్తుతాడేమో. మీరు నాకే వేసిరని గ్యారంటీ ఏముందని కూడా అడుగుతాడు గెలిచినాక. సర్పంచ్ వాడు బిజినెస్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. నీకు ఇంత నాకు ఓటే, నీకు ఇంత ఇస్తా నాకు ఓటే, అంతే. ఓటర్లు అట్లే తయారయ్యారు, నిలబడ్డోళ్ళు అట్లే తయారయ్యారు. ఎలక్షన్లకు దండం రా నాయన. నిజంగా చెప్తున్నా, దండం.